నెల్లూరు సిటీ నియోజకవర్గం 16వ డివిజన్ రామ్జీ నగర్ 5వ వీధికి వచ్చిన మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవికి బాలయ్య సైన్యం అధ్యక్షుడు వై రవి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. టీడీపీ నాయకులు వెంటనే గడప గడపకి బాలయ్య సైన్యం తిరగటం జరుగుతుందని అన్నారు. వై రవి మాట్లాడుతూ రామ్జీ నగర్ రోడ్లు మొత్తం బాగున్నాయంటే నారాయణ గారు హయాం వేసినవని అభివృద్ధి అని గుర్తు చేశారు. పై కార్యక్రమంలో పసుపులేటి మల్లికార్జున, కుంచాల శ్రీనివాసులు, పోతయ్య, పూజారి, శ్రీనివాసులు రెడ్డి, శ్రీహరి నాయుడు, నజీర్ బాషా, 16వ డివిజన్ అధ్యక్షుడు సాయిరం, బూత్ కన్వీనర్లు, టీడీపీ నాయకులు, బాలయ్య సైన్యం పాల్గొన్నారు. ఈరోజు మన 16వ వార్డులోకి నెల్లూరు బాలయ్య సైన్యం వై రవి మాట్లాడుతున్నాను. ఈరోజు మన 16వ వార్డులోకి ఇంతకుముందు కూడా వచ్చిన్నారు. వాడ తిరుగుతున్నారు, వీధి వీధి తిరుగుతున్నారు. ఎవరో కాదు, మన ప్రపంచ నేత, ప్రపంచ బ్రాండు నారాయణ సార్ గారి సతీమణి వచ్చారు. మనం ఎంత అదృష్టం చేసుకున్నామో అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆమె ప్రజలను అడిగేదానికి వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న రోడ్లు మన సార్ గారు వేయించినవే. ఇంతకుముందు ఇక్కడ 1.4 లక్షల అంకణం ఉంది, ఇప్పుడు ప్రజెంట్ 7 లక్షలు ఉంది. అభివృద్ధి అంటే ఏందో వాళ్ళ కళ్ళ కనిపిస్తుంది, మనం నిలబడిన చోటు కనిపిస్తుంది. అదే నారాయణ సార్ అంటే అభివృద్ధి, అంటే అభివృద్ధికే నడక నేర్పిన వ్యక్తి మన నారాయణ సారు. ఆ నారాయణ సారు గారి సతీమణే ఈరోజు మన వార్డులోకి వచ్చారు. ఎంత అదృష్టం భావిస్తుంది. ప్రతి ఒక్క గృహంలో తిరుగుతున్నారు మేడం. మేము అదృష్టంగా భావించి ఈ బాలయ్య సైన్యం అంతా ఆమె వెంటే నడుస్తున్నాం. మన కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎంతో కృషి చేశారు ఈ వార్డులో. ఆయన కూడా ఉండేది ఈ 16వ వార్డులోనే. అందరికీ ప్రత్యేకంగా ఇక్కడ అంతా ఓటు సేకరణ అన్ని చేశాము. మన అధ్యక్షుడు మన సాయిరాం ఇంటింటికి తిరిగి నన్ను కూడా నిద్రపోనీయకుండా, అతను కూడా నిద్రపోకుండా, అన్న ఆడబోదాం ఈడు నాకే తెలియని వార్డులో మిమ్మల్ని కూడా మన వార్డు అధ్యక్షుడు సాయిరాం ఈ రకంగా కృషి చేశాడు. చిన్నవాడైనా చాలా కృషి చేసి చాలా అభినందనలు. సాయి, నీ సేవలు ఇంకా కొనసాగించు. మాలాంటి వాళ్ళు సపోర్ట్ నీకు ఎన్నట్టు ఉంటుంది. నేను సిటీ అంతా తిరుగుతున్నాను కాబట్టి వార్డులో ముఖ్యంగా చూసుకోలేను, నువ్వు ఉండు సాయి అని చెప్పాను. మా సాయిని ఆదర్శంగా తీసుకొని మీ కార్యకర్తలు, మన సైన్యం కూడా సాయి ఆధ్వర్యంలో ఈ వార్డులో ఉండే సైన్యం అంతా ఫాలో కావాలని ప్రార్థించుతున్నాను. మీ వైరవి బాలయ్య సైన్యం రవిని మాట్లాడుతున్నాను. ఇప్పుడే మన నారాయణ సార్ సతీమణి గారు మన వార్డులోకి వచ్చారు. తర్వాత మన బాలయ్య సైన్యం వాడలా తిరుగుతుంది కాబట్టి, వార్డు తిరుగుతుంది కాబట్టి ప్రతి వార్డులో తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా మన శ్రీహరి నాయుడు, మన చిన్న శేషు గారు, మీ పేరు మసీద్, చిన్నానాయుడు, మోహన్ గారు, మన పోతయ్య గారు, మన పూజారి శ్రీనివాసరెడ్డి గారు, అందరు తెలిసిందే. ఈ సైన్యం అనేది రోజుకి 5 మంది చొప్పున నాయకులు పుట్టుకొస్తున్నారు. ఆ నాయకులు వెనకాల కొన్ని 100 మంది ఉన్నారు. ఇదే బాలయ్య సైన్యం, గుర్తుంచుకోండి. ఎక్కడో కాదు, మన బాలయ్య సైన్యం అభిమాన సంఘ కార్యాలయంలో నేను మాట్లాడుతున్నాను. ఇది ప్రెస్ మీట్ కాదు, మన గ్రూప్ సభ్యుల వరకు మనవి. ఎందుకంటే మన బాలయ్య సైన్యం కొండ గోరంతే చేసింది, చాలా చేయాల్సింది చాలా ఉంది. మన నారాయణ సార్ని స్టేట్లో నెంబర్ 1 మెజార్టీ తీసుకురావాలా. గెలుపు ఓటములు పక్కన పెట్టండి, గెలుపు అనేది ఆల్రెడీ డిసైడ్ ప్రజలు చేసేసారు. కాకపోతే మనం ఒకటే ఏం గుర్తుంచుకోవాలా, నాలాగా కృషి చేయండి. మన శ్రీహరి నాయుడు కానీ ఇప్పుడు వీడియో తీస్తున్నాడే, ఇప్పుడు ఆయన కూడా మా కమిటీ సభ్యుడే, కుంచాల శ్రీనివాసులు, అందరూ తెలుసుకోండి. ఇది తెలుగుదేశం పార్టీ బాలయ్య సైన్యం కలయికతో చేస్తుంది. ఏదే పార్టీలు పొత్తులు మన తెలుగుదేశం పార్టీతో ఉన్నా మేము ప్రత్యేక ఆకర్షణగా మా బాలయ్య బాబు ఎట్ట సెలబ్రిటీగా ఉన్నారో ఆ రకంగా చేశారు. మరియు మా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి 4.5 సంవత్సరాలు పోరాటాలు చేసావు. ఆయన సేవలు కూడా వృధా కానేము. ఆయన వెన్నంటే బాలయ్య సైన్యం కూడా ఉంటుంది. సీనున్న సేవలు కావాలా, మా నారాయణ సారు కావాలా. ఇదే నేను అందరూ మన గ్రూప్ సభ్యులకంతా విన్నవించుకుంటున్నాను. కొంతమంది కోపతాపాలతో ఉన్నా నా గురించి కొద్దిగా మంచిగా అర్థం చేసుకోండి. అందరూ బాగుండాలని నా కోరిక. ఇదే మీ వైరవి కోరుకునేది. జై బాలయ్య.